హలో అమ్మా. ఇది చాలా రోజుల నుంచి అంటే ఒక ఆవిడే కాదు, ఇద్దరు ముగ్గురు అడుగుతూ ఉన్నారు. పిల్లలకు ఎంత ఏజ్ గ్యాప్ ఉంటే మంచిది అని చెప్పేసి. అది మీ ఓపికను బట్టి నా ఎక్స్పీరియన్స్తో నేను కొన్ని విషయాలు చెప్తాను. యాక్చువల్గా మా బాబు కౌశిక్కి, స్నిగ్గీకి 6 years 10 months గ్యాప్. నాకు మా చిన్న తమ్ముడికి 10 years గ్యాప్. అంటే మా పెద్ద తమ్ముడికి చిన్న తమ్ముడికి 8 years గ్యాప్ అనమాట. సో నాకేమనిపించిందంటే, అంటే వాడు చిన్నప్పుడు నేను ఎత్తుకొని బాగా తిప్పేదాన్ని సీను, మా చిన్న తమ్ముడు ఉన్నప్పుడు. అది నాకు తెలియదు మా అమ్మ ఎలా ఫీల్ అయింది ఏంటి అనేది. కానీ నాకేంటంటే చాలా కంఫర్టబుల్గా ఉండింది. కౌశిక్ 7 years కదా, వాడు భలే వినేవాడు, భలే అర్థం చేసుకునేవాడు. నేనేం చెప్పానంటే, పాప పొట్టలో ఉన్నప్పుడు వాడికి ఇట్లా కాలు మీద వేసుకొని పడుకునే అలవాటు అనమాట నా మీద. అంతే కదా, పిల్లలు అతుక్కొని పడుకుంటారు కదా చిన్నప్పుడు. అలా ఉంటే, నాన్న కాలు కదిలిస్తూ ఉంటే పొట్ట నొప్పి వస్తుందమ్మా, లోపల చెల్లెలు ఉంది కదా, చెల్లెలకి నొప్పి పుడుతుంది అని చెప్తే వాడు అసలు కాలు వేయడమే మానేశాడనమాట. అబ్బా లేదమ్మా, చెల్లెలకి నొప్పి వస్తుంది అని. అంత అండర్స్టాండింగ్ అనమాట కౌశి. సో నేను అన్నీ వాడికి చెప్పాను ముందే. ఏం చెప్పాను అంటే, నాన్న చెల్లెలు వస్తుంది, చిన్నది రాది, క్యూట్గా ఉంటుంది, మనం ఇద్దరం బాగా ఆడిపించుకోవాలి, అది బొమ్మలాగా ఉంటుంది నాన్న, ఇంతే ఉంటుంది, నువ్వు ఎత్తుకొని తిప్పాలి, నువ్వు కబుర్లు చెప్పాలి అంటే వాడు మౌల్డ్ అయిపోయాడు. అంటే వాడికి ఆ జెలసీ రాలా, అంటే నాకు స్నిగ్గీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి అనమాట. నేను అలా మేనేజ్ చేసుకున్నాను. సో వాడేంటి అంటే ఒక్కసారి అన్నాడు, దేనికి అరిస్తే, నువ్వు చెల్లెలు పుట్టిన తర్వాత నన్ను అరుస్తున్నావు అన్నాడు. అది పుట్టిన ఒక 3-4 monthsకే నేను చాలా హర్ట్ అయ్యాను. అంటే దేనికో కొంచెం అరిచాను బాగా. కౌశి అరిచే పరిస్థితి రాదు, మేబీ ఏదన్నా హోంవర్క్ చేయలేదు, ఏదో నాకు కొంచెం ఓపిక తక్కువ ఉంటుంది కదా అప్పుడు, ఇది చిన్నది కదా, ఇంకంతే. ఎప్పుడు వాడిని తర్వాత అరవలేదన్నమాట అసలు. వాడు కూడా లైఫ్లో అదొక్కసారి కంపేర్ చేసుకున్నాడు. ఇప్పటికి కూడా కంపేర్ చేసుకోడు అసలు చెల్లెలతో. వాడికి చాలా ముద్దు వాడి చెల్లెలంటే. సో ఇది నా అదృష్టం అని అనుకుంటా నేను. ఇద్దరు పిల్లలు చాలా ముచ్చటగా ఉంటారు. ఇకపోతే నేను తమ్ముళ్ళని చూపించాము. మా చిన్న తమ్ముడు అంటే మాకు చాలా ముద్దు అనమాట. వాడిని ఇప్పుడు కూడా చిన్నగానే ట్రీట్ చేస్తూ ఉంటామన్నమాట. కానీ ఇప్పుడు పిల్లల్లో ఏంటి అంటే అది లేదు. అసలు మీరు గమనిస్తే చాలామంది పిల్లలు రెండో కిడ్ కూడా వద్దంటున్నారు. చాలు, మాకెవరు వద్దు, పాప చెల్లెలు వద్దు, తమ్ముడు వద్దు అంటున్నారు అనమాట. ఎందుకు అంటే అఫెక్షన్ మొత్తం వాళ్ళకే కావాలి, ఇలా అన్నమాట, ఇలా ఉన్నారు. అలాంటప్పుడు ఏంటి అంటే 3-4 years గ్యాప్ ఉంటేనే ఇద్దరు కలిసి పెరిగిపోతారు. అంతే కదా. ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది అంటే నిజంగా నా కంపారిజన్ ఎక్కువ వస్తుందేమో. తప్పకుండా మనం ఏం చేస్తాము అంటే, ఫస్ట్ బిడ్డ అర్థం చేసుకుంటారు కదా అనే ఉద్దేశంతో రెండో బిడ్డకి ఇంపార్టెన్స్ ఇస్తాము. ఫస్ట్ బిడ్డని కొంచెం నెగ్లెక్ట్ చేస్తాము. వాడు ఏదన్నా చేసినా లేదా పాప ఏదన్నా చేసినా ఇద్దరు కలిసి అరవడం, పేరెంట్స్ ఇద్దరు అలా. ఒకప్పుడు ఏంటి అంటే గ్రాండ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఒకళ్ళని దగ్గరకు తీసేవాళ్ళు, సరిపోయేది. ఇప్పుడు పరిస్థితి అది కూడా లేదు కదమ్మా. కాబట్టి 3-4 years గ్యాప్ బెటర్ ఏమో. కాకపోతే మీకు కష్టం అయిపోతుంది మా ఇద్దరి బిడ్డల్ని ఒకటే టైంలో పెంచడం. నాకు చాలా కంఫర్టబుల్గా ఉండింది, ఎందుకంటే కౌశి ఆల్మోస్ట్ అన్ని పనులు వాడు చేసేసుకునేవాడు. నాకు ఎంత అసిస్టెంట్స్ ఉన్నా కానీ ఇంట్లో కొన్ని పనులు మనమే చేస్తాం కదా, సో అది ఇబ్బంది లేదన్నమాట. ప్లస్ వాడు నా దగ్గరకు వచ్చేసి పాపకు కూడా వాడు ఇష్టంగా చేసేవాడు, పౌడర్ వేయడం కానివ్వండి, తల దూడవడం కానివ్వండి, అలా క్యూట్గా అనమాట. మరి ఇప్పుడు ఎలా ఉందో తెలీదు. నిజంగానే 7-8 years గ్యాప్ ఉంటే పిల్లలకు పెద్దరికం వస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఇంకా వస్తుందని అనుకుంటా నేను. అబ్బాయి చిన్నోడయండి, అమ్మాయి పెద్దదనుకోండి, చాలా క్యూట్గా చూసుకుంటుందేమో. కానీ అబ్బాయి పెద్దయి అమ్మాయి చిన్నదైతే మరి ఎలా ఉంటుందో అది మీ పిల్లల ప్రవర్తనను బట్టి ఉంటుందా. కాకపోతే 2-3 years గ్యాప్ అంటే ఇద్దరు పెరిగిపోతారంటారు. మా అమ్మ అయితే తిడుతూ ఉండేది, ఎందుకు ఎంత గ్యాప్ ఇచ్చుకున్నారు, పెంచడం కష్టమైపోతుంది అని చెప్పేసి. నేనైతే ఎంజాయ్ చేస్తూ పెంచాను బిడ్డల్ని. మీరు అనొచ్చు, మీరు చాలా పెద్దవాళ్ళని. చాలా ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి మీ జనరేషన్కి మా జనరేషన్కి ఇప్పుడు పిల్లలు చాలా స్మార్ట్ చాలా యాక్టివ్. మరి మీరు ఆలోచించి ఫస్ట్ నుంచి చెప్పుకోవాలి మన బిడ్డలకి. ఇంకో బిడ్డ వస్తుంది అంటే వాళ్ళ మీద అఫెక్షన్ పుట్టేట్టుగా చూడాలి మనం. అది మన బాధ్యత పేరెంట్స్గా. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇది మర్చిపోయేసి పిల్లల్ని గబుక్కున అరిచేస్తారు.
అరిచేస్తే పిల్లలకు 3 సంవత్సరాల నుంచే తెలుస్తుంది వాళ్ళకు ఇంతకుముందు ఇస్తున్నంత ఇంపార్టెన్స్ మనం ఇవ్వడం లేదు అని చెప్పేసి ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. ఆ రెండో బిడ్డ మీద కోపం కూడా వచ్చేస్తుంది వాళ్ళకి. సో అగ్రెసివ్గా తయారయ్యే పిల్లలు ఉన్నారు. మా జనరేషన్లో కూడా చూసాను నేను ఒకళ్ళనిద్దరిని. కాబట్టి రెండో బిడ్డను ప్లాన్ చేసుకోండి. నేనైతే ఒక 3-4 ఇయర్స్ బెటర్ అంటానేమో. లేదు ఇప్పటికే మీకు 5-6 ఇయర్స్ అయిపోయిందంటే మరీ లేట్ చేసుకోవద్దమ్మా. 10 ఇయర్స్ గ్యాప్ ఉంచుకోకండి. అది కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మీ పిల్లలందరూ బిడ్డల్ని 28, 30, 32 ఇయర్స్ కంటున్నారు ఫస్ట్ బిడ్డని. రెండో బిడ్డ వచ్చేటికి 40 ఇయర్స్ అనుకోండి. ఓపిక ఉండొద్దమ్మా మీకు. కాబట్టి చూడండి, ఇది నా ఒపీనియన్ నా పర్సనల్ ఒపీనియన్. సో వ్యూయర్స్ చూస్తున్నారు, మీ అభిప్రాయం చెప్పండి. ఎంత ఏజ్ గ్యాప్ ఉంటే బాగుంటుంది? పెంచడం మాత్రం ఇద్దరు బిడ్డల్ని అంటే మరీ తక్కువ గ్యాప్ ఉంటే కష్టం అవుతుందేమో అని నా అభిప్రాయం. కొంచెం ఏజ్ గ్యాప్ ఉంటే పెద్దవాళ్ళు వాళ్ళ పనులు చూసుకుంటారు. అప్పుడు రెండో వాళ్ళ మీద మనం అటెన్షన్ చూపించవచ్చని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి మా, మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్.